చూడండి, ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే సాయిల్ నైట్రోజన్ పోల్. సో నైట్రోజన్ సైకిల్లో 3 మెయిన్ నైట్రోజన్ పోల్స్ ఉన్నాయి. ఒకటి అట్మాస్ఫియర్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి అట్మాస్ఫియర్ నైట్రోజన్ పోలు, సాయిల్లో కూడా నైట్రోజన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సాయిల్ నైట్రోజన్ పోలు. తర్వాత ప్లాంట్ బాడీలో బయోమాస్ కాబట్టి బయోమాస్ నైట్రోజన్ పూల్ 3 రకాలు ఉంటాయి అన్నమాట. సరే, ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ మనకు ఒక ఇంపార్టెంట్ కాంప్లికేటెడ్ అంటే మనకు కనపడిన ఒక టాపిక్ ఉంది. అది నేను చెప్తా, చూడండి, చెప్పిన తర్వాత చెప్తాను. ఓకే, దీన్ని ఇలా రాసినాను. చూడండి, మనకు సాయిల్లో అమోనియా ఉంటుంది. అమోనియా నుంచి మనకు నైట్రేట్స్గా ఫామ్ కావాలంటే 2 స్టెప్ ప్రాసెస్. చూడండి, ఇక్కడ అమోనియా నుంచి ఫస్ట్ సాయిల్లో ఉండే ఆక్సిజన్తో రియాక్ట్ అయినప్పుడు నైట్రేట్ అంటే ఏంది? NiTRATE నైట్రేట్గా ఫామ్ అవుతుంది. దాని తర్వాత నైట్రైట్స్. సో ఇక్కడ నుంచి ఇక్కడ దాని తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ ఆక్సిజన్కు రియాక్ట్ అయిపోయి ఇలా అవుతుంది. అందుకే దీన్ని 2 స్టెప్ ప్రాసెస్ అన్నారన్నమాట. సో ఇదంతా కూడా సాయిల్లో జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి, సాయిల్లో జరుగుతుంది. రైట్, అయిందా కదా? ఇప్పుడు ఇదే అమోనియా సాయిల్లో ఉందని ఊహించుకున్నాం, వచ్చినామా? ఫామ్ అయింది, ఇలా అయింది. వీడు ఏమంటున్నాడంటే సాయిల్లో ఇప్పుడు ఇదల్లా సాయిల్లో ప్లాంట్ పెరుగుతుంది అనుకో. సాయిల్లో ప్లాంట్ పెరుగుతుంది అనుకుంటే ఇది ఏ రూపము? నైట్రేట్స్ రూపం కదా. మరి నైట్రేట్స్ రూపంలో ప్లాంట్ తీసేసుకోవాలి కదా, డైరెక్ట్గా తీసేసుకోవాలి కదా. తీసేసుకోదంట. చూడండి, ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఈ నైట్రేట్ అనేది మనకు ప్లాంట్లోని ఆకుల్లోకి పోయిన తర్వాత ఈ నైట్రేట్ అనేది మనకు ఏమైతుందంట? అమోనియాగా రెడక్ట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, రెడక్ట్ అంటే ఏంది? ఫార్మేషన్ లేకుంటే అడిషన్ అవుతుంది, అంటే తయారవ్వదు. గుర్తుపెట్టుకోండి, రిడక్షన్ అంటే తయారు కాదు. ఆకుల్లో అమోనియా ఎందుకు తయారవుతుంది? వేర్ల ద్వారా అమోనియా అనేది పీల్చుకుంటుంది. ఆకుల్లో అమోనియా తయారు కాదు. ఈ మట్టిలో చెట్ల వేర్లు ఉంటాయి కాబట్టి ఈ నైట్రేట్స్ని పీల్చుకొని ఇది NO3గా ఉండదు. ఆకుల్లో ఏమవుతాయంటే ఇదే ఇక్కడికి వెళ్ళిన తర్వాత అమోనియాగా తయారవుతుంది. చూడండి, ప్లాంట్ అనేది ఈ రూపాయలైనా తీసుకోవచ్చు, లేకుంటే ఈ రూపానైనా తీసుకోవచ్చు. కానీ నాకు వచ్చిన డౌట్ ఏంటంటే NO3 అనేది ప్లాంట్లో NO3 తీసుకున్నప్పుడు ఇక్కడ NO3 ఉండాలి కదా అని నా డౌట్. కానీ NO3 కాకుండా ఇక్కడ NH3గా ఫామ్ అవుతుందంట. లీఫ్లో రెడ్యూస్ అవుతుంది అంతే. ఓకే, సో ఇది రెడ్యూస్ అయిపోయి చివరికి అమోనియా అనేది చెప్పాం కదా, మొక్కలో ఎక్కువ అమోనియా ఉంటే ఏమవుతుంది? చనిపోతుంది. సో ఈ అమోనియా అనేది ఎలాగ ఫామ్ అవుతుంది అంటే అమైనో యాసిడ్గా తయారవుతుంది. ఎలాగా? అమైనో యాసిడ్స్గా తయారవుతుంది. ఎందుకంటే తన అవసరాల కోసం అనమాట. ఇంకంతా రైట్. అది. సో నేను అంతా చెప్పేసిన ఈ స్టోరీ, నేను చెప్తున్నాను టాపిక్ అనమాట. నాకు వచ్చిన డౌట్ ఏంటంటే నైట్రేట్స్ నుంచి నైట్రేట్స్ రావాలి కదా. నైట్రేట్స్ నుంచి మళ్ళీ ఇక్కడ లీఫ్కి వెళ్ళిన తర్వాత ఈ నైట్రేట్ అనేది అమోనియాగా రెడ్యూస్డ్ అవుతుంది. రెడ్యూస్డ్ అంటే తయారీ కాదు, జస్ట్ ఫార్మేషన్ అవుతుంది. అప్పుడు ఈ లీఫ్లో ఈ అమోనియా అనేది అమైనో యాసిడ్గా తయారవుతుంది అనమాట. అమైనో యాసిడ్ అనొచ్చు, అమైనో గ్రూప్గా అనొచ్చు. ఓకే, తయారవుతుంది. ఇప్పుడు ట్విస్ట్ చెప్తుండండి. సాయిల్లో నైట్రేట్ రూపంలో ఉండేది కొంత భాగము లీఫ్లోకి వెళ్ళి అమోనియాగా రెడ్యూస్డ్ అయ్యి అమైనో యాసిడ్గా తయారైపోతుంది. ఇది ఎక్కువగా ఈ రూపంలో ఉండకూడదు ప్లాంట్లో, ఎందుకంటే ప్లాంట్ చనిపోతుంది కాబట్టి. సో కొంత భాగం అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ సాయిల్లో ఉండే నైట్రేట్, సాయిల్లో ఉండే NO3 నైట్రేట్ అనేది మనకు సాయిల్ బ్యాక్టీరియా ఉంటాయి కొన్ని. ఏంటివి సాయిల్ బ్యాక్టీరియా? మట్టిలోనే ఉంటాయి. సూడోమోనాస్, థయోబాసిల్లస్. వీటి యొక్క పనితీరు వల్ల, సాయిల్ బ్యాక్టీరియా ఆఫ్ ది డినైట్రిఫైయింగ్ బ్యాక్టీరియా వల్ల మనకు ఎగ్జాంపుల్ ఏంటంటే సూడోమోనాస్, థయోబాసిల్లస్ కదా. సో వీటి యొక్క పనితీరు వల్ల ఈ నైట్రేట్ అనేది చూడండి, ఈ నైట్రేట్ అనేది అట్మాస్ఫిక్ నైట్రోజన్గా మారిపోతుంది. చూడండి, ఇక్కడ నుంచి అట్మాస్ఫిక్ నైట్రోజన్గా
మారిపోతుంది, రెడ్యూస్ అవుతుంది అని చెప్తున్నాడు. చూడండి ఇక్కడ రెడ్యూస్ అంటే తయారు కావడం కాదు, దీనికి యాడ్ అవుతుంది అని చెప్తున్నాడు. ఇక్కడ దీన్ని నైట్రేట్స్ నుంచి అట్మాస్ఫిరిక్ నైట్రోజన్గా రెడ్యూస్ అవ్వడానికి ఉపయోగపడేది ఏంటంటే సాయిల్ బ్యాక్టీరియా, డీనైట్రిఫైయింగ్ బ్యాక్టీరియా అనమాట, సూడోమోనాస్ కానీ థయోబాసిలస్ కానీ అది. ఓకే, సో నాకు వచ్చిన డౌట్ ఏంటంటే చెప్తా చూడండి, టెక్స్ట్ బుక్లో చూడండి. నైట్రేట్ అనేది తయారవుతుంది ఎక్కడ? సాయిల్లో. సాయిల్ అయిందా? అయింది. సో నైట్రేట్ అనేది సాయిల్లో తయారైన తర్వాత నైట్రేట్ ఫార్మ్డ్ ఇన్ సాయిల్ ఈజ్ అబ్జర్వ్డ్ బై ప్లాంట్స్, అవును, అండ్ ఈజ్ ట్రాన్స్పోర్టెడ్ టు ద లీవ్స్లకి ట్రాన్స్పోర్ట్ అయ్యింది కదా, అయిందా? అయిన తర్వాత ఇన్ లీవ్స్, ఆకులలో ఇట్ ఈజ్ రెడ్యూస్డ్, ఏది నైట్రేట్ అనేది రెడ్యూస్డ్ టు ఫార్మ్ ది అమోనియా. చెప్పానా? నైట్రేటే కదా, ఇంకా అమోనియాకి ఫామ్ అవుతుంది. సో ఫైనల్గా ఏమవుతుందంటే ఫైనల్లీ ఫార్మ్స్ ది అమోనియా గ్రూప్ ఆఫ్ అమినో యాసిడ్. చెప్పాం కదా, అమోనియా నుంచి అమోనియా యాసిడ్. ఇది ఈ రూపంలో ఎక్కువ ఉండకూడదు. నాకు వచ్చిన డౌట్ ఏంటంటే ఇదే ఇక్కడ ఉండాలి కదా, మళ్ళీ సాయిల్ నుంచి ప్లాంట్ పోయే లోపల ఎందుకు లీఫ్లో ఇలా మారుతుంది అని అంటే రెడ్యూస్ అయిన తర్వాత ఇక్కడ అవుతుంది అనమాట అది. సో అందుకు దీని లోపల ఇంటర్నల్గా ఈ పాయింట్ ఉంది. తర్వాత మట్టిలో కొంత భాగం ఇలా అవుతే మట్టిలో కొంత భాగం ఏం చేస్తారంటే సాయిల్ బ్యాక్టీరియా, డీనైట్రిఫైయింగ్ బ్యాక్టీరియా వల్ల కొంత భాగం అట్మాస్ఫిరిక్ నైట్రోజన్ మారుతుంది అని చెప్తున్నాడు. సో నైట్రేట్ ప్రజెంట్ ఇన్ ద సాయిల్ ఈజ్ ఆల్సో రెడ్యూస్డ్ టు నైట్రోజన్ బై ద ప్రాసెస్ ఆఫ్ డీనైట్రిఫైయింగ్ బ్యాక్టీరియా. దీనే డీనైట్రిఫికేషన్ అంటారు. సో డీనైట్రిఫికేషన్ క్యారీడ్ అవుట్ బై ది బ్యాక్టీరియా సూడోమోనాస్ థయోబాసిల్లస్ అని చెప్తామన్నమాట. చూడండి ఇక్కడ నుంచి. ఓకే, రైట్. మనకి ఈ క్వశ్చన్ అడగవచ్చు, నైట్రిఫికేషన్లో పాల్గొనే నైట్రిఫైయింగ్ బ్యాక్టీరియాలు ఏంటివి అంటే కీమో ఆటోట్రోప్స్. ఎందుకంటే సొంతంగా వాటంటే అవే తయారు చేసుకుంటాయి శక్తిని అనమాట, కీమో ఆటోట్రోప్స్. సో నైట్రిఫికేషన్లో పాల్గొన్న నైట్రిఫైయింగ్ బ్యాక్టీరియాని ఏమంటారంటే కీమో హెటోట్రోప్స్. ఆల్రెడీ నేను చదివిన నోట్స్ కూడా రాసినాను. ఓకే, చూడండి, వీటి అన్నిటికీ నేను నోట్స్ రాసినాను, ఇది ఒక్కదానికే నేను రికార్డ్ చేసిన, ఎందుకంటే లోపలగా ఇంటర్నల్ పాయింట్ ఉంది. ఈ నైట్రేట్ అనేది లీఫ్లోకి వెళ్ళే లోపల అమోనియాగా మారుతుంది, రెడ్యూస్ అవుతుంది. తర్వాత ఆ లీఫ్లో ఈ అమోనియా అనేది అమినో యాసిడ్గా మారుతుంది ఫైనల్గా అని చెప్పేసి చెప్పినాం కదా, అది అర్థమైంది, అందుకు రికార్డ్ చేసినాను. సో నేను చెప్పేది ఏంటంటే దీని గురించి మొత్తం అంతా నోట్స్ రాసిన, వెనకలది కూడా, రైట్. ఇక్కడ బయాలజికల్ నైట్రోజన్ ఫిక్సేషన్కి ఉపయోగపడేటివి రెండు. ఒకటి నైట్రోజన్ ఫిక్సింగ్ మైక్రోబ్స్ అయినటువంటి ఇవి, తర్వాత సైనోబ్యాక్టీరియా, ఇది రెండోది. సో ఇండస్ట్రియల్ నైట్రోజన్ ఫిక్సేషన్కి ఉపయోగపడేటివి వేరేవి. తర్వాత ఎలక్ట్రానిక్ నైట్రోజన్ ఫిక్సేషన్కి నేను ఆల్రెడీ లైటనింగ్, ప్రకృతిలో మెరుపుల ద్వారా జరుగుతాయని చెప్పాం కదా, అదనమాట, రైట్. మన ఎగ్జామ్కి ఇంత డెప్త్ అవసరం లేదు, నీటికి అయితే అవసరం, కానీ మన ఎగ్జామ్కి అంత అవసరం లేదు, రైట్, సరిపోతుంది. ఓకే, రైట్. ఇంకా దీని గురించి బాగా తెలుసుకోవాలనుకుంటే మీకు కావాలనుకుంటే ఒకటి ఏంటంటే యూట్యూబ్ ఛానల్ నీట్ ఏదో కాంప్లీటేషన్ అని చెప్పేసి మేడం మొత్తం అన్ని లెసన్స్ అని ఉన్నాయి. నేను ఆల్రెడీ కూడా ఏం చేశానంటే యూట్యూబ్లో మనకు మినరల్ న్యూట్రిషన్ అనేది ఒక పేజ్ వస్తుంది, దాని డిస్క్రిప్షన్లో లింక్లను పెట్టినాను, 6 ఉన్నాయి. ఈ లెసన్ గురించి మొత్తం ఉన్నాయి. ఓకే, కావాలంటే చూసుకోవచ్చు. టైం లేకపోతే నేను రికార్డ్ చేసింది సరిపోతుంది, టైం ఉంటే మాత్రం చూసుకోవడమే. ఓకే, రైట్. ఇది మీ అందరికీ తెలుసు, సాయిల్ బ్యాక్టీరియా వల్ల ఇవన్నీ సాయిల్ బ్యాక్టీరియా, ఈ 2 స్టెప్స్ అంటే 2 స్టెప్స్, రైట్, తెలుసు, రైట్. ఇంతటితో ఈ చాప్టర్ క్లోజ్. చూడండి, నేను అంత లాస్ట్కి రికార్డ్ చేసిన దీన్ని, లాస్ట్కి చాప్టర్ అయిపోయిన తర్వాత. చూడండి, యాక్టివ్ ప్రాసెస్ అంటే మనకు ఏ బయాలజికల్ ప్రాసెస్ దట్ అకర్స్ డ్యూ టు ద యూటిలైజేషన్ ఆఫ్ ఎనర్జీ. సో ఏటీపీ ఉంటాయి కదా, ఏటీపీలు ద్వారా మనకు లో కాన్సన్ట్రేషన్ నుంచి హై కాన్సన్ట్రేషన్కి వెళ్తే దాన్ని ఏమంటారు, యాక్టివ్ ప్రాసెస్ అని మనకు తెలుసు. అమోనిఫికేషన్ అంటే ఏంటంటే అక్యుములేషన్ ఆఫ్ నైట్రోజన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అమోనియా ఇన్ సాయిల్ మెయిన్లీ డ్యూ టు ద డీకంపోజిషన్ ఆఫ్ ఆర్గానిక్ నైట్రోజన్ బై మైక్రో ఆర్గానిజమ్స్. ఇప్పుడు ప్లాంట్లో ఆర్గానిక్ నైట్రోజన్ రూపంలో ఉంటాయి లోపల, ఎనిమల్స్ చనిపోయిన దాంట్లో ఆర్గానిక్ నైట్రోజన్ ఉంటుంది. ఇవి ఏమైతే అంటే లివింగ్ ఆర్గానిజమ్స్ వల్ల డీకంపోజ్ అయిపోయి సాయిల్లో కలిసిపోతుంది. అంటే ఏంది, ఆర్గానిక్ నైట్రోజన్ అనేది తిరిగి మళ్ళీ అమోనియా ఫామ్ అవుతుంది కాబట్టి అమోనిఫికేషన్ అన్నారు, అంతే, ఏం లేదు. అక్యుములేషన్ ఆఫ్ నైట్రోజన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అమోనియా ఇన్ సాయిల్ మెయిన్లీ డ్యూ టు ద డీకంపోజిషన్ ఆఫ్ ది ఆర్గానిక్ నైట్రోజన్. చెప్పా కదా, చనిపోయిన మొక్కలలో ఆర్గానిక్ నైట్రోజన్ ఉంటుంది, చనిపోయిన జంతువుల్లో ఆర్గానిక్ నైట్రోజన్ ఉంటుంది. అది డీకంపోజ్ కావడం వల్ల ఆర్గానిక్ నైట్రోజన్ అనేది అమోనియాగా తయారైందనుకో, దీన్ని అమోనిఫికేషన్ అన్నారు. తర్వాత కీమో
an organism that derives an organism that derives its carbon from inorganic carbon sources while energy is obtained from oxidation of chemical substances. అంటే ఇది కార్బన్ని మాత్రం ఇనార్గానిక్ కార్బన్ సోర్సెస్ నుంచి ఎనర్జీని ఆక్సిడేషన్ ఆఫ్ కెమికల్ సబ్స్టెన్స్ నుంచి తీసుకుంటుంది కాబట్టి కీమో ఆటోట్రోప్స్ అన్నారు. అదే ఫోటో హెటరోట్రోప్స్ అంటే an organism which derives its carbon from organic sources and energy from sunlight. ఆల్రెడీ నేను ఈ టాపిక్ నీట్గా రాశాను నోట్స్లో చూసుకోండి. నెక్స్ట్ లెగ్ హిమోగ్లోబిన్ తెలుసు కదా, రెడ్ పిగ్మెంట్ ప్రొడ్యూస్డ్ ఇన్ లెగ్ హిమోగ్లోబిన్. ద రెడ్ పిగ్మెంట్ ప్రొడ్యూస్డ్ ఇన్ లెగ్ రూట్ నోడ్యూల్ దట్ రిమూవ్స్ ద ఆక్సిజన్ ఫ్రమ్ ద విసినిటీ ఆఫ్ ది నైట్రోజనస్ ఎంజైమ్. ఇట్ యాక్ట్స్ యాజ్ ఏ ఆక్సిజన్ స్కావెంజర్. రైట్, ఆక్సిజన్ స్కావెంజర్గా ఏది యాక్ట్ చేస్తా అంటే లెగ్ హిమోగ్లోబిన్ అని అడగొచ్చు. రైట్, చూడండి ఇంకోటి ఏంటంటే ఫ్రేమ్ వర్క్ ఎలిమెంట్స్. ద ఎసెన్షియల్ ఎలిమెంట్స్ దట్ ఆర్ కాన్స్టిట్యూయెంట్స్ ఆఫ్ ఆర్గానిక్ సబ్స్టెన్స్ విచ్ మేక్ అబౌట్ ఎవ్రీ కెమికల్ సబ్స్టాన్సెస్ ఆఫ్ లైఫ్ ఫార్మ్స్ ఈజ్ కాల్డ్ ఫ్రేమ్ వర్క్ ఎలిమెంట్స్. వెరీ ఇంపార్టెంట్, ఇది మళ్ళీ చూసుకోండి. చూడండి ఇక్కడ మూమెంట్ ఆఫ్ అయాన్స్ అంటే చెప్పాం కదా, అది మూమెంట్ ఆఫ్ అయాన్స్ సెల్ లోపలికైనా కావచ్చు, సెల్ నుంచి బయటకైనా కావచ్చు. దాన్ని ఏమంటారు అంటే FLUX, ఫ్లక్స్ అంటారు. నెక్స్ట్ క్రిటికల్ కాన్సన్ట్రేషన్ చెప్పాం కదా. క్రిటికల్ కాన్సన్ట్రేషన్ ద మినిమం క్వాంటిటీ ఆఫ్ ది పర్టికులర్ మినరల్ ఎలిమెంట్ రిక్వైర్డ్ బై అ ప్లాంట్ ఫర్ గ్రోత్. అంతే కదా, ఇది క్రిటికల్ కాన్సన్ట్రేషన్ అనుకుందాం. దీనికంటే తక్కువ ఉంటే ఏమవుతుంది, డెఫిషియన్సీ సిమ్టమ్స్ వస్తాయి. దీనికంటే ఎక్కువ ఉంటే ఏమవుతుంది, టాక్సిటీ అవుతుంది. కాబట్టి క్రిటికల్ కాన్సన్ట్రేషన్లోనే ఉండాలన్నమాట అది. సో డీనైట్రిఫికేషన్ అంటే ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ యూజ్ఫుల్ ఫార్మ్ ఆఫ్ నైట్రేట్ ఇంటూ అన్యూజ్ఫుల్ ఫార్మ్ ఆఫ్ మాలిక్యులర్ నైట్రోజన్. ఓకే, చూడండి డీనైట్రిఫికేషన్కి ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ నైట్రేట్ అనేది ప్లాంట్కి ఉపయోగపడే యూజ్ఫుల్ ఫామే, కానీ ఇది కొంత ఉపయోగించుకుంటుంది. కానీ కొంత భాగము సాయిల్లో ఉండే సాయిల్ బ్యాక్టీరియా అయినటువంటి డీనైట్రిఫైయింగ్ బ్యాక్టీరియా అనేది ఏం చేస్తుందంటే ఈ యూజ్ఫుల్ ఫామ్లో ఉన్న చూడండి ఇక్కడ ఇచ్చినాడు యూజ్ఫుల్ ఫామ్ ఆఫ్ నైట్రోజన్, అదేంది నైట్రేట్ అనే దానిని అట్మాస్ఫిక్ నైట్రోజన్కి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, అన్యూజ్ఫుల్ ఫామ్ కదా. సో ఇక్కడ నుంచి తిరిగి మళ్ళీ వెళ్ళినప్పుడైతే అయితే యూజ్ఫుల్ ఉపయోగపరం నుంచి ఉపయోగపడకోకుండా ఉండే ఫామ్లోకి వెళ్ళిపోతారు అనమాట. దీన్నే డీనైట్రిఫికేషన్ అంటారని చెప్తున్నాడు. ఇది చూసుకోండి, ద ఎసెన్షియల్ ఎలిమెంట్స్ దట్ ఆర్ constituents of organic substances which makes about every chemical substance of life forms framework elements. చూడండి ఇచ్చాను, plant obtain their inorganic nutrients from air, water and soil. అంతే కదా, ప్లాంట్ యొక్క ఇనార్గానిక్ న్యూట్రియంట్స్ అనేటివి గాలి నుంచి, నీరు నుంచి, మట్టి నుంచి అందుకుంటాయి. సో ప్లాంట్ అబ్జర్వ్ ఏ వైడ్ వెరైటీ ఆఫ్ మినరల్ ఎలిమెంట్స్. నాట్ ఆల్ ద మినరల్ ఎలిమెంట్స్ దట్ ఆర్ అబ్జర్వ్డ్ ఆర్ రిక్వైర్డ్ బై ప్లాంట్. అంతే కదా, అన్ని మినరల్స్ కాదు. సో అవుట్ ఆఫ్ మోర్ దాన్ 65 ఎలిమెంట్స్ ఫౌండ్, ప్లాంట్స్ లెస్ దాన్ 21 ఆర్ డిఫైన్డ్ యాజ్ ఎసెన్షియల్ ఎలిమెంట్స్. గుర్తుపెట్టుకోండి, 21 అంట, 21 గుర్తుపెట్టుకోండి. సైంటిస్ట్ కనిపెట్టింది ఏంటంటే మోర్ దాన్ 65 ఎలిమెంట్స్ ఫౌండ్ ఇన్ ప్లాంట్స్, కానీ లెస్ దాన్ 21 ఆర్ డిఫైన్డ్ యాజ్ ఎసెన్షియల్ అండ్ ఆర్ బెనిఫిషియల్ ఫర్ నార్మల్ ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ కదా. చూడండి చూడండి ఫ్రేమ్వర్క్ ఎలిమెంట్స్ అంటే ఎగ్జాంపుల్స్ కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్. మనం మాట్లాడుకున్నాం ఇందాక టాపిక్లో. ఫ్రేమ్వర్క్ ఎలిమెంట్స్ అంటే చూడండి, కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ కదా. ద ఎసెన్షియల్ ఎలిమెంట్స్ దట్ ఆర్ కాన్స్టిట్యూయెంట్ ఆఫ్ ఆర్గానిక్ సబ్స్టెన్సెస్ విచ్ మేక్ అబౌట్ ఎవ్రీ కెమికల్ సబ్స్టెన్స్ ఆఫ్ లైఫ్ ఫార్మ్స్. సో సిహెచ్ఓని ఫ్రేమ్వర్క్ ఎలిమెంట్స్ అంటారు అనమాట. చూడండి మనకు తెలుసు మొత్తం 17 ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈ 17 ఏంటంటే 9 ఏమో మ్యాక్రో, 8 ఏమో ఇది మైక్రో, తర్వాత 4 బెనిఫిషియల్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. మొత్తం కలిపితే 21 ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, ఉన్నాయి. సో అది చూడండి ఇక్కడ పేజ్ నెంబరు మనకి ఇక్కడ ఉంది. ఎక్కడంటే చూడండి 17 ఎలిమెంట్స్ ఉన్నాయి. దాని తర్వాత ప్లాంట్కు, అది కూడా హైయర్ ప్లాంట్స్కు కొన్ని బెనిఫిషియల్ ఎలిమెంట్స్ ఉపయోగపడతాయి.
సోడియం, సిలికాన్, కోబాల్ట్, సిలికాన్, ఇది 4 కదా. 17 + 4 ఎంత? 21. సో హైబ్రిడ్ ప్లాంట్స్లో ఇవి ఉపయోగపడతా ఉంటాయి. దీన్నే బెనిఫిషియల్ ఎలిమెంట్స్ అని చెప్పినారు. దీంట్లో 2 ఉన్నాయి, మ్యాక్రో ఉంది, మైక్రో న్యూట్రియంట్స్ ఉన్నాయి అనమాట. అది ఓకే. సో అందుకే వీడు చెప్తున్నాడు లెస్ దాన్ 21 ఎలిమెంట్స్ అనేటివి కొన్నేమో ఎసెన్షియల్, కొన్నేమో బెనిఫిషియల్ అని చెప్తున్నాడు అనమాట. సో లెస్ దాన్ 21 ఆర్ డిఫైన్డ్ యాజ్ ఎసెన్షియల్ ఎలిమెంట్స్ అండ్ ఆర్ బెనిఫిషియల్ ఫర్ నార్మల్ ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. సో ద ఎలిమెంట్స్ రిక్వైర్డ్ ఇన్ లార్జ్ క్వాంటిటీస్ ఆర్ కాల్డ్ మ్యాక్రోన్యూట్రియంట్స్. అవును. వైల్ దోస్ రిక్వైర్డ్ లెస్ క్వాంటిటీస్ ఆర్ ఇన్ ట్రేస్ ఎలిమెంట్స్. మైక్రోన్యూట్రియంట్స్ని ట్రేస్ ఎలిమెంట్స్ అనుకుంటారు. ఇవి కాదు, మైక్రో ఎలిమెంట్స్ని ట్రేస్ ఎలిమెంట్స్ అని, న్యూట్రియంట్స్ అని కూడా అంటారు అనమాట. ఇది లెస్ క్వాంటిటీలో కావాలా. సో దీస్ ఎలిమెంట్స్ ఆర్ ఎయిదర్ ఎసెన్షియల్ కాన్స్టిట్యూయెంట్స్ ఆఫ్ ప్రోటీన్, కార్బోహైడ్రేట్, ఫ్యాట్, న్యూక్లిక్ యాసిడ్ ఎక్సెట్రా అండ్ టు టేక్ ప్లేస్ ఇన్ వేరియస్ మెటబాలిక్ ప్రాసెస్. సో డెఫిషియన్సీ ఆఫ్ ఎనీ, ఇదంతా సోది. సో డెఫిషియన్సీ ఆఫ్ ఎనీ ఆఫ్ దీస్ ఎసెన్షియల్ ఎలిమెంట్స్ మే లీడ్ టు సిమ్టమ్ కాల్డ్ ది డెఫిషియన్సీ సిమ్టమ్స్. సో క్లోరోసిస్, నిక్రోసిస్ అండ్ స్టంటెడ్ గ్రోత్ అండ్ ఇంపైర్డ్ సెల్ డివిజన్. Some are prominent deficiency symptoms. Plants absorb minerals through roots by their passive process, active process ante ATP, passive process ante no ATP. These minerals are carried out to all parts of the organism through xylem along with water transport. Idi chudandi, through xylem along with the water transport. త్రూ జైలం అలాంగ్ విత్ వాటర్ ట్రాన్స్పోర్ట్. చూడండి, మినరల్స్ అనేటివి అన్ని పార్ట్స్ యొక్క, ఆర్గానిజం యొక్క అన్ని పార్ట్స్కి చేరుతాయి. ఎట్లా అంటే త్రూ జైలం అంటే ఇచ్చేది, కానీ అలాంగ్ విత్ వాటర్ ట్రాన్స్పోర్ట్ ఇచ్చినాడు. ఇది ఇంపార్టెంట్ బిట్. సో నైట్రోజన్ ఈజ్ వెరీ ఎసెన్షియల్ ఫర్ ద సబ్స్టెన్స్ ఆఫ్ లైఫ్. అవును. ప్లాంట్ కెనాట్ యూజ్ అట్మాస్ఫియరిక్ నైట్రోజన్ డైరెక్ట్లీ, బట్ సమ్ ఆఫ్ ద plants in association with the nitrogen fixing bacteria, అదే రైజోబియం ఫ్రాంకియా, ఎస్పెషల్లీ రూట్స్ ఆఫ్ లెగ్యూమ్స్ కెన్ ఫిక్స్ దేర్ అట్మాస్ఫియరిక్ నైట్రోజన్ ఇంటూ బయాలజికల్లీ యూజ్ఫుల్ ఫార్మ్స్. నైట్రోజన్ ఫిక్సేషన్ రిక్వైర్స్ ఏ స్ట్రాంగ్ రెడ్యూసింగ్ ఏజెంట్ అండ్ ఎనర్జీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ATP. Nitrogen fixation is accomplished with the help of nitrogen fixing microbes, mainly rhizobium. The enzyme nitrogenase, which plays an important role in biological nitrogen fixation, is very sensitive to oxygen. So most of the process takes place in anaerobic environment kada మనం మాట్లాడుకున్నాం. మోస్ట్ ఆఫ్ ద ప్రాసెసెస్ టేక్స్ ప్లేస్ ఇన్ ఎనరోబిక్ ఎన్విరాన్మెంట్. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మోస్ట్ అని అంత అనలేడు, మోస్ట్ అన్నాడు. చాలా వరకు ఈవెంట్స్ అన్ని. ద ఎనర్జీ ATP రిక్వైర్డ్ ఈజ్ ప్రొవైడెడ్ బై ది రెస్పిరేషన్ ఆఫ్ ది హోస్ట్ సెల్స్. ఓకే, ఇది తెలుసు. హోస్ట్ సెల్ యొక్క రెస్పిరేషన్ ద్వారా మనకు ATP ఎనర్జీ ఈ ఎంజైమ్ కోసం వస్తుందని. అమోనియా ప్రొడ్యూస్డ్ ఫాలోయింగ్ నైట్రోజన్ ఫిక్సేషన్. ఈ అమోనియా ప్రొడ్యూస్డ్ ఫాలోయింగ్ నైట్రోజన్ ఫిక్సేషన్ ఈజ్ ఇన్కార్పొరేటెడ్ ఇంటూ అమైనో యాసిడ్స్ యాజ్ ద అమైడ్ గ్రూప్. గుర్తుపెట్టుకోండి, అమైడ్ గ్రూప్. దీన్నే అమైడ్స్ అని కూడా అంటారు. అమైడ్ గ్రూప్ని ఏమంటారు? అమైడ్స్ కూడా అంటారు అన్నమాట. ఓకే, ఎగ్జామ్ అడగవచ్చు, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అమోనియా ప్రొడ్యూస్డ్ ఫాలోయింగ్ నైట్రోజన్ ఫిక్సేషన్. సో నైట్రోజన్ ఫిక్సేషన్ వల్ల అమోనియా తయారవుతుంది. ఈజ్ ఇన్కార్పొరేటెడ్ ఇంటూ అమైనో యాసిడ్స్ కదా. ఈ అమోనియా అనేది అమైనో యాసిడ్స్గా తయారవుతుంది. ఎలాగంటే అమైనో యాసిడ్స్ తయారవుతుంది, కానీ లోపల అమైనో యాసిడ్ లోపల ఇంటర్నల్ భాగం ఏంటంటే అమైడ్ గ్రూప్గా తయారవుతుంది అని చెప్తున్నమాట. అది ఏం లేదు, వీడు ఏం చెప్తున్నాడంటే నైట్రోజన్ ఫిక్సేషన్ ద్వారా అమోనియా అనేది తయారవుతుంది. అమోనియా తర్వాత అమైనో యాసిడ్గా అవుతుంది. అమైనో యాసిడ్ అంటే ఇండైరెక్ట్గా లోపలగా మనకు అమైడ్ గ్రూప్గా ఉంటుంది అని చెప్తున్నాడు. అమైనో యాసిడ్ ఇదనుకో, లోపల అమైడ్ గ్రూప్ ఉంటుంది. దీని ప్రకారం ఇది తయారవుతుంది అని చెప్తున్నాడు, అంతే, ఏం లేదు. ఓకే, రైట్. సో దీంట్లో ఇది ఇంపార్టెంట్ ఉంది, ఇది కూడా ఇంపార్టెంట్. ఈ లైన్ కూడా, నైట్రోజన్ ఈజ్ వెరీ ఎసెన్షియల్ ఫర్ సబ్స్టెన్స్ ఆఫ్ లైఫ్ అనేది ఇది ఇంపార్టెంట్. ఇంకంతా నాకు తెలిసినంతవరకు ఏం పెద్ద లేదు. ఇది కొంచెం ఇంపార్టెంట్ అనిపిస్తుంది, ఇది యాజ్ ఏ అమైడ్ గ్రూప్. ఇది కొంచెం ఇంపార్టెంట్, రైట్. ఓకే, మీరు దీని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇదేది ఫోటో హెటరోట్రోప్స్, తర్వాత కీమో హెటరోట్రోప్స్. దీని గురించి నేను ఆల్రెడీ ప్రీవియస్ చాప్టర్, అంటే ఇది టెక్స్ట్ బుక్లో ఇంతకుముందు చాప్టర్ జరిగాయి కదా, దాంట్లో నీటి రాసిన నోట్స్.
ఇక్కడ వచ్చింది కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంతే, రైట్. ఇంతటితో ఈ చాప్టర్ క్లోజ్. ఎండ్